హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వస్తు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా అందరూ. గైస్ చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అయితే గైస్ నిన్న ఈవెంట్ జరిగింది, పుష్ప 2 ఈవెంట్లో అయితే డిఎస్పి గారికి అయితే మైత్రి మూవీ మైత్రి మూవీస్ మేకర్స్ ఉన్నారు కదా, ప్రొడ్యూసర్ వాళ్ళకైతే గొడవ అయితే నేను డిఎస్పి గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేను ఇట్లా అన్నారు. అమౌంట్ తీసుకొని పని చేసాం. పాటలు కూడా కరెక్ట్ టైంకి బీజీఎం కరెక్ట్ టైంకి ఇస్తామని చెప్పేసి అయితే నేను రూమర్స్ అయితే మాట్లాడిండు మన డిఎస్పీ గారు. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో, ఎందుకైతే ఇట్లా పంచాయతీ అని చెప్పేసి మనం అయితే వీడియో మాట్లాడుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కొక్కరు మన లైక్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొడితే మన బెల్ ఐకాన్ పగిలిపోవాలి అట్లా కొట్టండి. అయితే వీడియోలోకి వెళ్దాం. మనమైతే ఫస్ట్ వచ్చేసి మనకైతే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఏంటంటే మనకైతే బీఎస్వి మన కంగువా మూవీకి అయితే బీజిఎం అయితే బాగా వేయాలి. ఆ విషయం మీద అయితే కాంగో టీం వల్ల అయితే బీజం సరిగ్గా లేదని చెప్పేసి అక్కడ వెళ్ళేసి ఆ ప్రొడ్యూసర్‌కి అయితే అక్కడ వెళ్ళేసి బీజం అయితే కొట్టిండు. మీరు చెప్పిన టైంకి అయితే మనమైతే కొడతాం. నాకు చెప్పకుండా మీరు ఎట్లా ఏం చెప్తే మనకి ఎట్లా అర్థమవుతది. నాకు ఖచ్చితంగా ఈరోజు కావాలి బీజీఎం అంటే నేను కొట్టిస్తుంటి గానీ నాకు చెప్పకుండా మీరు టైంకి బీజీఎం ఎయలే, టైంకి సాంగ్స్ ఎయలే అంటే నేనేం చేదునని చెప్పేసి అయితే చెప్పినారు కదా! అప్పుడు మన తమన్ గారు గూడా చెప్పిండ్రు రీసెంట్‌గా ఈటీవీలో అయితే. మొత్తం సినిమాకి నేను 15 రోజుల్లో బీజీఎం ఎట్లా కొట్టగలుగుతా? నా వల్ల కాదని చెప్పేసి నేను కొంతవరకైతే కొట్టినా. ఇంక కొంతవరకైతే నేను కొట్టలే అని చెప్పేసి అయితే తమన్ గారైతే చెప్పిండ్రు. అయితే అదే విషయం మీద అయితే నేను డీఎస్‌పీ గారైతే ఇట్లా ప్రొడ్యూసర్ మీద ఇట్లా అనడం అయితే జరిగింది. అన్నిటికి మేము సక్కగా ఉంటే మేము అన్ని టైమ్ టు టైమ్ చేసాం. మాకు అడగని విషయాల్లో మేమేం చేయలేమని చెప్పేసి అయితే నేను డీఎస్‌పీ గారు స్టేజ్ మీద అనడం అయితే జరిగింది. మనం చేసే ప్రతి పనికి అయితే మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎం నేనైతే అక్కడ 'కంగువా' మూవీకి బీజీఎం ఎయనీకెళ్ళినా, అక్కడ వెళ్ళేసి అక్కడ పనులు అయిపోయినాక ఇక్కడొచ్చి ఇద్దామని చెప్పేసి, ఇంగ మళ్ళ 'మైత్రి' మూవీస్ ముందర ఏం మాట్లాడినో మేకర్స్ ముందర, ప్రొడ్యూసర్ ముందర వాళ్ళు ఏం డిస్కషన్ చేసుకున్నారో మనకైతే తెలవదు. అయితే కొన్ని విషయాల డీటెయిల్‌గా క్లియర్ చేసుకోవాలంటే ఏందంటే ఇప్పుడు డీఎస్‌పీ ఆ విషయాన్ని అనడం కారణం ఏందో అయితే 'మైత్రి' మూవీ మేకర్స్‌కైతే వాళ్ళకే తెలవాలి. ఇంక కొన్ని విషయాలైతే మనకైతే తెలిసిన డీటెయిల్స్ అయితే తమన్ గారే మొత్తం బీజీఎం కొట్టిర్రు అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో మనకైతే కామెంట్ చేయండి. డీఎస్‌పీ గారు కొట్టిండ్రా? లేకపోతే తమన్ గారు కొట్టిర్రా? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే రైట్ వే నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఈసారి మాత్రం బీజీఎం మాత్రం అదిరిపోయే అవకాశాలు చాలా అంటే గట్టిగా వినిపిస్తున్నాయి. మనకైతే డీఎస్‌పీ గారు కొడుతున్నారని. అయితే ఈ ప్రొడ్యూసర్ వాళ్ళ గొడవ ఎంతమంది ముందు చెప్పడం మంచిదా కాదా? మీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గైస్ మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్.